హాయ్ మామ, అందరికీ ఎలా ఉన్నారు అందరూ? మనమైతే చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నాం కదా మామ, పీసీ ఎప్పుడు అని మీరు కూడా అడుగుతున్నారు. అలాగే నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. 5080 సిరీస్ కోసం వెయిటింగ్ అనమాట. ఆల్రెడీ వీడియో చేసి పెట్టాం కదా మనం. ఇప్పుడైతే 5080 సిరీస్ అయితే వచ్చేసింది. మనమైతే బయలుదేరిపోతాం, డైరెక్ట్ విశాల్కి అయితే వెళ్ళిపోతాం అనమాట. విశాల్లో మరి తీసేసుకుందాం, మనకి ఎంత పడుతుందో చూద్దాము. మనం కలెక్ట్ చేసింది వచ్చేసి 2.5 ల్యాక్ అనమాట. మరి అక్కడికి వెళ్ళాక మనకి ఎంత అవుతుందో ఏంటో చూడాలి. మన అన్నీ పెద్ద పెద్దవి ఉన్నాయి స్పెక్స్. డైరెక్ట్ నేను సిటీసీకి అయితే వెళ్ళను, విశాలకి. ఓకే, మధ్యలో నేను చేసే పనుల కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి, అవన్నీ చేసుకుని సిటీసీకి వెళ్తాను అనమాట. మధ్యలో మన అన్నయ్య వస్తాడు, మోడల్ తెలుసు కదా, మోడల్ మీకు చూపిస్తాను. మరి స్పెట్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరి సెట్ అయినాయా అవ్వలేదా? ఇప్పుడైతే డైరెక్ట్ ఒక చోటకైతే వెళ్ళాలన్నమాట. ఆ చోటకి వెళ్ళిపోయి అక్కడి నుంచి డైరెక్ట్ విషయాలకి అనమాట. ఎక్కడికి వెళ్తున్నాను అనేది వీడియోలో చూపిస్తా. అంతా ఇప్పుడు చెప్పేసాను అనుకో, సినిమా ఉండదు. ఓకేనా, డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయి చూపిస్తాను. మనం మోడల్ని అయితే ఎక్కించేసుకుందాము, కొంచెం టిఫిన్ తినేసి బయలుదేరిపోతాం. మనతో అయితే చూసారు కదా, ఇప్పుడైతే మన మోడల్ అయితే ఉన్నాడు. చెప్పు, హాయ్ చెప్పు. మనం అయితే హైటెక్ సిటీ రోడ్లో అయితే ఉన్నామన్నమాట. ముందు అయితే చాలా ట్రాఫిక్ ఉంది, చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందో ట్రాఫిక్. చూసారు కదా ట్రాఫిక్ అయితే ఎంత ఉందో, అమ్మ మామూలుగా లేదు. రాజన్నాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడి నుంచి రాజన్నాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడి నుంచి అయితే మేము డైరెక్ట్ విశాలకి అయితే వెళ్ళిపోతాం. లెట్స్ గో. ఇక్కడ చిన్న పని ఉందన్నమాట మనకి. ఆ కుంభమేళం నుంచి అయితే వాటర్ వచ్చినాయి, ఒక సబ్స్క్రైబర్లు అయితే తెచ్చిస్తున్నారు రాజన్కి, అవి తీసుకుని వెళ్ళిపోతాం. హాయ్ మామ, ఇప్పుడైతే మనం రాజన్నాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. చూసారు కదా వెనకాల జేక్ గడ్ ఉన్నాడు. లాస్ట్ వీడియోలో అయితే జేక్ని చూపించాను కదా, ఇప్పుడు కూడా చూపిద్దాం. మరి జేక్ బాయ్, ఓకే. మనకైతే పోరా బాబు పో అంటున్నాడు అనమాట జేక్ మనల్ని. అర్జెంటుగా సిటీసీకి పో అంటున్నాడు. ఓకే, అన్న వస్తారు, ఇప్పుడు వెళ్ళిపోదాం. హాయ్ మామ, మరి మనం అయితే విశాలకి అయితే వచ్చేసాం అనమాట. మొత్తం మీద మన జేడీ బాయ్ కూడా వచ్చిండు, జేడీ బాయ్. అలాగే మన నిధికన్న అయితే మనతోనే వచ్చేసిండు. రాజన్న అయితే లోపల ఉన్నారనమాట. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతాం విశాల్లోకి. చూసారు కదా విశాల్ అయితే పెద్ద సరుకు కొంటున్నాగా మొత్తానికి. మరి సరుకు నాది, పైసలు అయితే 58 కొనుక్కుంటున్నాడు. మరి అది బై నీ ఫీలింగ్ ఏంటి బై 58 నాకైతే ఎప్పుడు ఓపెన్ చేస్తాను అనేది ఉంది. ముందు బిల్డ్ అయిపోవాలి, అక్కడ దగ్గరుండి చేయించేయాలి. నువ్వు కూడా ఒక మాట మాట్లాడు. స్పోర్ట్స్ ప్లేయర్ క్యూరియాసిటీ ఉంది, అది ఓపెన్ చేస్తాను. ఓకే ఓకే బాయ్, ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతాం. ఓకేనా, ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతాం. రాజానా అన్న, పీసీ తీసుకోవడానికి వచ్చానన్న, మీరు ఎక్కడ ఉన్నారేంటి అన్న? అన్న నేను 5080 తీసుకుందాం అనుకుంటున్నాను, 5090 మీరు ఇప్పించేయండి అన్న. ఓకే అన్న, అది 5090 అయితే ఇప్పించేస్తానన్నారు రాజన్న అయితేని. ఇంకోటి లైన్ బిల్డ్ చేసుకునే CPU ఇది అన్నమాట. క్యాబినెట్ ఈ రేంజ్ ఉంటుంది సైజ్, యాక్చువల్ ఇట్లా ఉండదు, బట్ ఈ స్టైల్లో ఉంటుంది క్యాబినెట్. ఎంఎస్ అయితే కదా మనం తీసుకునేది, ఎంఎస్ అయితే అనమాట మనం తీసుకునేది. ఇంతలా ఉన్నది ఏంది, నువ్వు కూర్చుంటావా ఇలా? ఏమోనన్న, ఇది జట్ట ఏందన్న, ఎంత ఉంది అది అలా ఉన్నది అప్ప, మామూలుగా లేదన్న. 2 గ్రాఫిక్ కార్డులు పెట్టినా కూడా పడుతుంది లోపలికి. బోయా సెలెక్ట్ చేసాడన్న, ఇదిగో మా బోయాని, మా బోయాని చూపించు. ఇలా వర్టికల్ కూడా పెట్టుకోవచ్చు, అది మరి మన బోయన్నయ్య అయితే సెలెక్ట్ చేసేస్తున్నారు. రాజన్న కూడా వచ్చేసారు, చాలా హ్యాపీగా ఉంది రాజన్న వచ్చినందుకు. అయితే నాకైతేనే ఇప్పుడు రాజన్న దగ్గరుండి చేపిస్తారనమాట. రాజన్న వస్తే ఎట్లా ఉంటుందో తెలుసు కదా మీకు, మామూలుగా బిల్డ్ అవుతుంది. అది వెళ్ళిపోతాం బాయ్, మన సరుకు దగ్గరికి వెళ్ళిపోతాం బాయ్. అది ఇంకా రాలేదు, మన అయితే వస్తున్నాయి అనమాట. మిగతా ఎంత బోయన్న అయితే చూసుకుంటున్నాడు. హ్యాపీ బాయ్. ఇంకా నాకు టికెట్ అయితే అన్న అయితే ఇప్పుడు అన్బాక్సింగ్ అయితే చేసేస్తున్నాడు రాజన్న. RTX 5080 series graphic card for the first time we are unboxing it on CTC Vishal Computing. Okay, so దీని సీల్ చూస్తారా, ఇక్కడ సైడ్ ఉన్నాయి 2 సీల్స్, ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్నాయి. బట్ ఏంటంటే మనకి ఫ్రంట్ లేయర్ కనిపించాలి కదా, చూస్తారా గిగాబైట్ వాళ్ళది RTX 5080 OC ఎడిషన్. ఇది వచ్చేసి మనకి 16GB ర్యామ్, ఇక్కడ చూస్తారు కదా 16GB GDDR7. ఓర్ నాయనో, టెక్నాలజీ పెరిగిపోతుంది రోజు రోజుకి, ట్రిపుల్ ఫ్యాన్. ఓకే, అండ్ ఇదైతే మనం అన్బాక్స్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బాక్స్ ఉందప్ప, ఓర్ నాయనో. సో ఇది ఓపెన్ చేయగానే మనకి గిగాబైట్ది చూస్తారు కదా, ఇదేందో సీడీ ఉందప్ప, సీడీ కాదు ఎన్వెలప్. లైక్ వీ హ్యావ్ సమ్ బ్రౌచర్స్ ఇన్సైడ్.
వారంటీ స్టిక్కర్స్, బ్రౌచర్స్ ఇవన్నీ చదివితే టైం అయిపోతుంది అప్ప. మనకి చదువు లోపల సర్క్ ఉందా లేదా చూడాలా. వాయమ్మ ఓర్ నాయనో, సర్క్ అప్ప. గ్రాఫిక్ కార్డు ఇట్స్ అ ప్యూర్ బీస్ట్ మా ఓరి నాయనో, ఇదేంటి దున్నపోతు సైజ్ ఉంది. సో దీనికి కూడా మొత్తం చూస్తారు ఎట్లా క్వాలిటీ స్టిక్కర్స్ వేసేసారు మొత్తం. నాది యాక్చువల్లీ RTX 3080 గ్రాఫిక్ కార్డు, దీనికన్నా చాలా తక్కువ ఉండే సైజ్. బట్ ఇది అయితే ఒక మినీ సైజ్ దున్నపోతున్నట్టే ఉంది. ఇది మోసనం. ఇది మామూలుగా బరువు లేదు, మినీ సైజ్ దున్నపోతున్నట్టే ఉంది. చూస్తారు కదా. ఓర్ నాయనో, అమ్మ ఓర్ నాయనో, ఇది ఆపుతుందా మీది? అందుకనే ఇంత దొడ్డు CPU క్యాబినెట్ తీసుకున్నాడు ఆయన. ఇది చూడండి అప్ప, ఏందప్ప నువ్వు అందుకన్నా పెద్ద గ్రాఫిక్ కార్డ్ వేసుకుంటున్నావు, ఏదో పెద్ద స్కెచ్ చేసినావే నువ్వు. గాడిద లెక్క ఉంది కదా అన్న, ఇది నల్లగాడిది. పెద్ద స్కెచ్ చేసినాడప్ప మనకి. అండ్ దీంట్లో వచ్చేసి మనకి కేబుల్ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో ఇది మౌంట్ చేసుకోనికి. అండ్ క్లిప్ కూడా ఉంటుంది ఒకటి మనకి. ఏదైనా వెయిట్ ఆపాలి కదా మదర్ బోర్డ్కి, కొంచెం అటాచ్ చేసే క్లిప్స్ కూడా ఉన్నాయి దీంట్లో, ఎందుకంటే వెయిట్ చాలా హెవీ ఉంది యాక్చువల్లీ. సో ఇది ఒకటి వచ్చేసి ఇది వర్టికల్ మౌంట్ ఇది లేడు కదా, వర్టికల్ మౌంట్. మనం కావాలంటే దీన్ని వర్టికల్గా కూడా పెట్టుకోవచ్చు, లేదంటే హారిజాంటల్ కూడా పెట్టుకోవచ్చు. బట్ వర్టికల్ మౌంట్కి సపరేట్ క్లిప్ తీసుకోవాలి మనకు అది. బట్ ఇది మనకు ఆపేస్తుంది, ఇది ఎక్స్ట్రా అటాచ్మెంట్ అన్నమాట. ఇది ఏంటంటే కొంచెం వెయిట్ని బ్యాలెన్స్ చేస్తుంది లెఫ్ట్ రైట్ అట్లా. లైనా ఈరుగా తీసేటట్టే ఉన్నావే మొత్తానికి. 3 cheers for RTX Gigabyte OC Edition 5080 బేబీ. ఫైనల్గా అయితే మనం అయితే బిల్ అయితే చేస్తామన్నమాట. ఇప్పుడు మనకి పార్ట్స్ వచ్చేసి మనం చూపిస్తాం చూడండి, మనం ఏమేమి తీసుకున్నాయనేసి. అక్కడ పార్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. రాజన్న అయితే ఇప్పుడే గ్రాఫిక్ కార్డ్ అన్బాక్సింగ్ చేశారు. ఇప్పుడు మన పార్ట్స్ అన్నీ చూపిస్తాను. ఇదైతే మన క్యాబినెట్ అనమాట, లాక్కుని వెళ్ళిపోతున్నారు అది. అలాగే మనకి ఇంటెల్ i9 ఇవన్నీ పార్ట్స్ చూసారు కదా. ఇది కోసుకోవడానిక. ఓకే, క్యాబినెట్ అయితే ఓపెన్ చేస్తున్నారు ఇప్పుడు. వైట్ క్యాబినెట్ అయితే చూసారు కదా. మనది అయితే వైట్ క్యాబినెట్ అనమాట. మనది గ్రాఫిక్స్ సెలెక్ట్ చేసింది అయితే మా బోయాని అనమాట. గ్రాఫిక్ కార్డ్ అయితే 5080 మామూలుగా ఉండదు అనమాట పర్ఫార్మెన్స్. ఇప్పుడు అయితేని అయితే పారిపోతున్నారు. ఓకే, మా బోయాని అయితే సెలెక్ట్ చేసావు కదా, మాట్లాడు బోయా, ఎలా అనిపించింది? మొత్తం చెవట్లు పట్టేసినాయి బోయానికి అయితే. అది మనం అనుకున్నాయే వచ్చినాయి కదా మొత్తం అయితేని. అది బోయానియే మొత్తం అయితే బోయానియే అన్నమాట. ఫిక్స్ అయ్యేసింది మొత్తం A to Z, మామూలుగా ఉండదు. మా బోయాన్ని అలాగే సెలెక్ట్ చేస్తాడు. రాజేష్ అన్ని చూశారు కదా, పెళ్ళి అయిందని అడుగుతున్నారు నిన్న రాజేష్ అన్న మాల్లో. అన్ని సెలెక్ట్ చేయడానికి నాకు అన్ని కాంపోనెంట్స్ తీసుకోండి మంచి అని చెప్పింది రాజేష్ అన్న. ఎన్ని రోజుల నుంచి డిస్కషన్ చేస్తున్నాం మనం ఇది. అదనమాట ర్యామ్స్ అనమాట. మన పార్ట్స్ అన్నీ చూసారు కదా. అంతా మరి విశాల్కి అయితే ఇంకో బాయ్ వచ్చిండు, బాయ్ని చూపిస్తాం ఇప్పుడు. ఉండు మోడల్ చెప్పు మా ప్రేక్షకులకి. ఓకే రాజన్న అయితే ఇప్పుడు ప్యారడైజ్కి అయితే తీసుకుని వెళ్తాను. రాజన్న అయితేని. రాజన్న లాస్ట్ టైం ప్యారడైజ్లో ఎప్పుడు తిన్నారన్నా? నేను తిని దగ్గర అంటే ఇంటికి పార్సల్ తెప్పించుకుంటాను కానీ ప్యారడైజ్కి వచ్చి తిన్నా అంటే నాకు తెలిసి ఒక 15 years అయినట్టుంది. రాలే. అయ్యో బాబా 15 years అన్న. అంటే నేను వెళ్ళిపోయినా, ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా. అదే ప్యారడైజ్లో బిర్యానీ తిన్నారు కానీ ప్యారడైజ్లో తిని 15 years అవుతుందంట రాజన్న అయితేని. చలో ఇప్పుడైతే మళ్ళీ వెళ్దాం రాజన్నతో 15 years తర్వాత. ప్యారడైజ్కి అయితే వచ్చేసాము సికింద్రాబాద్లోని. రాజన్న ఈ అయితే నడుచుకుని అయితే వెళ్తున్నారనమాట ముంగట. ఓకే, ప్యారడైజ్కి వచ్చేసాం సికింద్రాబాద్ అయితేని. లోపలికి వెళ్ళిపోతాం ఇప్పుడు. రాజన్న కూడా లోపలికి వెళ్ళిపోయారు. సుప్రీం బిర్యానీ అయితే వచ్చింది చూసారు కదా. ఇదైతేని ప్యారడైజ్లోని. మాకైతే ఇదిగో వెజ్ బిర్యానీ అనమాట. రాజేశానికి నాకు వెజ్జే. రాజన్నకైతే సుప్రీం బిర్యానీ లెగ్ పీసులు. అనియా ఏంటంటే భయ్యా? ఓకే చెప్పనా. నువ్వు మాట్లాడింది పక్కన వాళ్ళకి వినపడదు, నాకేం వినపడుతుంది. ఈరోజు మండే కాబట్టి మనకైతే వెజ్ బిర్యానీ అనమాట. 2 నిమ్మకాయలు పిండుకొని వెజ్ బిర్యానీ. పన్నీర్ అనుకుంటా ఇది, తినేద్దాము. పన్నీర్ ముక్క అన్న. అదే అన్న,
పన్నీర్ ముక్క బిర్యానీ అనమాట ఈరోజు అయితే. అవన్నీ సీక్రెట్ ఉంటాయి రెసిపీస్. అవునన్నా, రాజన్న అయితే నిమ్మకాయలు పిండుతూనే ఉంటుండు. 2 కాదు 3 నిమ్మకాయలు పిండుతున్నా. 3 నిమ్మకాయలు డాక్టర్. చాలా బాగుంది పన్నీర్ బిర్యానీ కూడా. బోయాన్న ఏం కుమ్ముతున్నావు? చికెన్ బిర్యానీ అంట సుప్రీం. మెతికని ఏం తింటున్నావు నీ? చికెన్ బిర్యానీ దాని పేరేంటి? సుప్రీం అంట. బాగానే గుర్తుంది. కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయండి. ఆనంద బాష్పాలు. జేడిబాయ్ అయితే ఆలోచిస్తున్నట్టు తినడానికి ఏందో. అయిపోయిందని చెయ్యి అక్కడ పెట్టుకుంటున్నాం. పువ్వులో లేనిది నీ నవ్వులో ఉన్నది, ఇదిగో పువ్వు. ఈ నగరానికి ఏమైంది? ఒకవైపు పొగ, మరోవైపు రాజాని చూసిరా మెల్లగా కైని. తెలిసే నాన్న కూడా ఇక్కడ. ఏమైంది ఈ నగరానికి? ఏమైంది నగరానికి? ఏంది ఒకవైపు పొగ, ఒకసారి ఏమైంది నగరానికి? ఒకవైపు పొగ, ఒకవైపు జడదా. అమ్మో రాయను. దవడ నెట్టుకున్నానా? అయ్యా ఏందన్నా, ఏం తింటున్నావు? రాజన్న అయితే ఇదిగో చూసారు కదా, జరదా తింటుండు. మొత్తానికి అయితే పెద్ద యూట్యూబర్తో ఉన్నాను. మ్యాడ్ ల్యాండ్ వైడ్ ఉండు నేను చెప్పాను. మొత్తానికి ప్యారడైజ్లో అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం డైరెక్ట్ పీసీ, మరి మన ఎంత దాకా వచ్చిందో చూసుకోవాలి. ఇప్పుడు వెళ్ళిపోయి ప్యారడైజ్లో అయితే తినేసాం ఫుడ్. మొత్తం మీద మన పీసీ అయితే రెడీ అయిపోయింది అనమాట. చూసారు కదా, పబ్లో కూర్చున్నట్టే ఉన్నది. లోపల అయితేనే గ్రాఫిక్ కార్డ్ వెళ్ళి మొత్తం విండో అయితే వేస్తున్నారు ఇప్పుడు. మొత్తం మీద ఫైనల్గా అయితే పీసీ అయితే అయిపోయిందనమాట. మనం ఇంటికి అయితే తీసుకుని వెళ్ళిపోదాం. క్యాబ్ అయితే బుక్ చేస్తున్నారు రాజేష్ అన్న. క్యాబ్లో తీసుకుని వెళ్ళిపోదాం. ఇది ఎప్పుడు ఓపెనింగ్ అనేది మరి పార్ట్ 2 వస్తుంది చూడండి. విశాల్ నుంచి అయితే వచ్చేసామన్నమాట. ఇదిగో చూశారు కదా, ఇంటికి అయితే వచ్చేసాను పీసీ తీసుకుని. కానీ పీసీ అయితే మరి ఇప్పుడు పెడతానికి అయితే లేదు. ఇంకా మనకి 3 days పడుతుంది అనమాట. ఫ్రైడే రోజు అనమాట. మరి దీనికి ఎవరెవరు సపోర్ట్ చేశారో ఏంటి అనేది మరి నెక్స్ట్ వీడియోలో చూడవలసి వస్తుంది. అలాగే నేను సెట్ చేస్తాను అనమాట. సెట్ చేసే ముందు మన పాత పీసీ ఎలా ఉంది, కొత్తది పెట్టాక ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాను మీకు ఆ వీడియోలోని. అలాగే సపోర్టర్స్ ఎవరెవరు చేశారో కూడా అందరికీ కూడా అదే వీడియోలో చెప్తాను మామ. మరి అందరూ కూడా ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. పార్ట్ 2 కోసం అవ్వాలంటే మరి దీనికి 3K లైక్స్ కొట్టండి వ్లాగ్కి. పార్ట్ 2లో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. అది ఎట్లా ఉంది ఏంటి అనేది మొత్తం చూపిస్తాను అనమాట. పాత పీసీ కూడా చూపిస్తాను. బాయ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్.